every child we comfort. And ఎలీషాకి దేవుడి యొక్క శక్తి కావాలి, ఎలీషాకి దేవుని ప్రభావం కావాలి. తనకున్నది వదిలేస్తే దేవుని ప్రభావం వస్తుంది. దాని మూలంగా అనేకులు రక్షించవచ్చు, అనేకులు దేవునికి నడిపించవచ్చు అన్న ఉద్దేశం ఎలీషాలో ఉంది. అదే ఉద్దేశం 12 మంది శిష్యుల్లో ఉంది, అపోస్తలుడైన పౌలులో ఉంది. ఆయన పంచిపెట్టాడు, ఇక్కడ వీళ్ళు పంచిపెట్టారు. కాబట్టి ఎలీషాకి శక్తి ఎందుకు వచ్చింది? పంచిపెట్టాడు. 12 మంది శిష్యులకి పౌలు గారికి ఎందుకు దేవుని శక్తి వచ్చింది? పంచిపెట్టారు. ఈ లోకంలో దేన్ని ప్రేమించలేదా? డబ్బును ప్రేమించలేదు, బంగారం ప్రేమించలేదు, పొలాన్ని ప్రేమించలేదు. ఇక్కడ గెహాజీ ఏదైతే చేశాడో శాపం తెచ్చుకున్నాడు, కుటుంబానికి, సమాజానికి, దేవుని మందిరానికి దూరం అయ్యాడు. ఇప్పుడు అతను గుడిలోకి రావడానికి నో ఎంట్రన్స్, దైవజనుడి దగ్గర రావడానికి నో ఎంట్రన్స్. ఏమండే దైవజనుడు శపించినప్పుడు అయ్యా నా తప్పు అయిపోయింది, అయ్యా నా తప్పు అయిపోయింది, క్షమించంటే సరే తండ్రి ఆ శాపాన్ని తీసే స్వస్థపరచు అనడా ఎలీషా? అంటాడు. ఆయన ఒప్పుకున్నది ఎక్కడ? ఏదైనా వనంలో తప్పు ఒప్పుకోలేనందువల్లే ఇంత తంట వచ్చింది. కానీ అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనంలో కూడా జరిగింది. యేసయ్య అక్కడ ఒలీవల తోటలో ప్రార్థిస్తున్నప్పుడు వేలాది మంది సైనికులతో వచ్చాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. ముద్దు పెట్టి అప్పగించినప్పుడు అప్పుడు పేతురు కంగారు పడి ఏం చేశాడంటే కత్తి తీసి ఆ సైనికుడు ఇలా నరకబోయేటప్పుడు కూడా ఇలాగన్నాడు, చెవి ఎగిరిపోయింది. అప్పుడు యేసు ఏం చేశాడంటే చెవు అతను పెట్టి బాగు చేసి, దుడుసు పేతురు, నేను తలుచుకుంటే నా తండ్రి పరలోకంలోంచి 8,000 కంటే 10,000 కంటే ఎక్కువ మంది సైనికులు వచ్చి ఏం చేస్తారు? నా తరఫున పోరాడతారు. వీళ్ళు ఆఫ్టర్ ఆల్ 1000 వాళ్ళు ఆకాశానికి ఎత్తుకుపోతే వీళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. వారు పైనుంచి కానీ వచ్చిందనుకో సైన్యం, పరలోక సైన్యం, ఇక్కడ ఒక బాడీ ఉండదు, పైకి తీసుకుపోతారు. బాడీతో సహా వాళ్ళు ఏం చేస్తారంటే పాతాలను తీసేస్తారు. అంటే సజీవంగానే పాతాలకు పోతారు. అరే రాలేదేంట్రా అని వాళ్ళు అనుకుంటారు. కానీ యేసయ్య భూమి మీద చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నా గొర్రెల కొరకు, అంటే నా పిల్లల కొరకు నేను ప్రాణం పెట్టవచ్చి తిని, నేను వాళ్ళ పాపాలు క్షమిస్తాను, వాళ్ళు మారు మనసు పొందితే. మారు మనసు మనిషి ఎప్పుడు పొందుతాడో పాపాలు క్షమిస్తాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం నువ్వు ఎప్పుడైతే పొందుతావో దేవుని బిడ్డగా నువ్వు ఈ లోకంలోంచి, చీకట్లోంచి వేరు చేయబడతావు. కానీ నీ మాట ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే బాప్త్యం పొందావో అందులో తేడా ఉందంటే నువ్వు తీసుకున్న బాప్తిసంలో తేడా ఉందో లేక నీలో తేడా ఉందో నువ్వు తెలుసుకోవాలి. బాప్తిసం ఇచ్చే ఆయన పరిపూర్ణంగా పరిశుద్ధుడై ఉండాలి. బాప్తిసం ఇచ్చే దైవజనుడు దేవుని పిలుపుతో వచ్చినవాడు అయి ఉండాలి, అభిషేకించబడిన వాడు అయి ఉండాలి, దేవుని దర్శనం పిలుపు కలిగి ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే యేసును అప్పగించాడో యూదా ఇస్కరియోతు, ఇక్కడ ఏమంటాడంటే నీ కత్తి వరలో తిరిగి పెట్టు, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతని నశిస్తారు అన్నాడు. కత్తి అంటే ఏంటో తెలుసా మీకు? ఇదే కత్తి. కీర్తన 59:7 వారి పెదవులలో కత్తులున్నవి. వాళ్ళ పెదాల్లో ఏమున్నాయి? కత్తులు ఉన్నాయి ఏంటంటారు బాబాయ్. ఒక మాటతో చాలామంది చచ్చిపోతుంటారు. ఒక మాట వల్ల ఒకడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎన్ని వార్తలు విన్నావు. అంటే నీ నాలుకే కత్తి,
నీ నాలుకే నీకు నీ తోటి వారికి, నీ కుటుంబానికి అప్పులు తెచ్చింది నీ నాలుకే, రోగాలు తెచ్చింది నీ నాలుకే, అవమానాలు తెచ్చింది నీ నాలుకే అని గుర్తించాలి. అది ఎలాగా అని నువ్వు అడుగుతావా? రా, ఈరోజు నేను నీకు వివరంగా చెప్తాను. నీ నాలుక ఈరోజు నీకు రోగాలు తెచ్చింది, నీ నాలుక నిన్ను అప్పుల పాలు చేసింది. ఎందుకో తెలుసా? నువ్వు కోప్పడుతున్నావు, తొందరపడి మాట్లాడుతున్నావు, నిదానం లేదు, నీకు ప్రధానం అసలే లేదు. నువ్వు తప్పు చేసింది ఎక్కడో తెలుసా? గుడికి త్వరగా రావు, లేటుగా రావడమే పాపం. దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడమే పాపం. నీ జీవితంలో అన్ని పాపాలు ఉన్నాయి. నీ పాపాలు ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు తెలుసుకుంటావా? సరే, 2 పేతురు పత్రిక 2:8 అక్రమైన తన క్రియ విషయంలో దినదినము నొప్పించుకొనుచు వచ్చాను. లోతు గారు సొదొమ పట్టణంలో ఉన్నాడు. వాళ్ళందరూ చెడిపోయారు. పాపం ఇతను బాధపడుతూ ఉన్నాడు. అరే వీళ్ళు మంచోళ్ళు అయ్యి ఉంటారు అనుకున్నాను. అనవసరంగా అబ్రహాం గారిని మా నాన్నగారిని వదిలేసి వచ్చాను నేను. వీళ్ళు ఎప్పుడు దొంగతనం చేస్తాడు, వీడిది ఆడు ఎత్తుపోతాడు, వాడిది వీడు ఎత్తుపోతాడు. విగ్రహారాధన, వ్యభిచారం, అబద్ధాలు, దొంగతనాలు, దోపిడీలు, విచ్చలవిడి పాపాలు ఉన్నాయని రోజు బాధపడుతున్నాడంట. కానీ ఈయన వాళ్ళతో కలవలేదు, వాళ్ళతోనే ఉన్నాడు, పాపులతోనే ఉన్నాడు, కానీ పరిశుద్ధంగా ఉంటున్నాడు. మన ఇంట్లో, మన కుటుంబంలో, మన ఊర్లో అందరూ తప్పులు చేస్తుంటారు, కానీ మనకు బాధ కలుగుతుంటుంది. కానీ నువ్వు కానీ ఏ పాపంలో పడకుండా ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళందరూ నిన్ను చూసి మారుమనసు పొందుతారు. నువ్వు వాళ్ళతో కొంపక్కువైపోయి వాళ్ళతో నువ్వు కూడా కలిసిపోతే వాళ్ళు ఎప్పటికీ మారరు. కాబట్టి ఇక్కడ వాక్యం చెబుతుంది ఏమంటే, సామెతలు 12:14 ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. అంటే ఇప్పుడు యేసును అసలు యూదా ఇస్కరియోతు ఎందుకు అప్పగించాడు అది మీరు మొట్టమొదటి తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 12:5 వాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు, దొంగయ్యి దొంగలించుచు వచ్చాను. అసలు యేసుప్రభుని అప్పగించడానికి గల యూదా ఇస్కరియోతు మొదటి కారణం ఏంటంటే, దశంభాగం చందా సంచి యూదా ఇస్కరియోతుకి దేవుడిచ్చాడు. ఇతను ఏం చేసేవాడు? దొంగిలించేవాడు. అంటే వచ్చిందంతా ఈయనే మేసేసేవాడు, పంచిపెట్టేసానండి అందరికీ అని అబద్ధం ఆడేవాడు. సరే, యేసయ్య దాన్ని పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు యేసుని ఇతను ఎందుకు అప్పగించాడంటే, మొట్టమొదట దశమ భాగాన్ని ఇతను దొంగిలించాడు. అక్కడి నుంచి ఇతనికి ఏమొచ్చింది? చెడు తలపు పుట్టింది. అంటే అదొక పిల్ల పుట్టింది. అబద్ధం అనేది అదొక పిల్ల, అబద్ధాన్ని దాయడం అనేది ఇంకొక పిల్ల, యేసుని అప్పగించాలన్నది మరొక పిల్ల. ఇలా ఒకటి తర్వాత ఒకటి ఇతనికి పాపాలు ఏమైపోయినాయి? మాటల్లో పెరిగిపోయినాయి. ఇతను ఏం చేశాడు? యేసుని ఎందుకు అప్పగించాడు తెలుసా? దశమ భాగం దొంగిలించి. దశమ భాగం అంటే ఏంటో తెలుసా? ప్రియులారా, మీరు ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. యాకోబు పత్రిక 5:4 మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. కూలి మొర్ర పెట్టడం ఏంటండి అని మీరు అనుకుంటారు. కూలి మొర్ర పెట్టడం అంటే ఏంటో తెలుసా? కూడా నీకోసం చాలామంది ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన. సాధారణంగా మీరు నన్ను ప్రార్థన చేయమని కోరారు, నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు జవాబు రావట్లేదు. ఏని అడిగాను? ప్రభు, నేను అడిగాను, తండ్రి పలానా సహోదరి కోసం ప్రార్థన చేస్తున్నాను, జవాబు రావట్లేదు. కారణం ఏంటంటే, మరి నువ్వు 1 రోజులు మొరపెట్టావు కదా, నెల రోజులకి నీ మొర్రకి ఆమె ఏమన్నా నీకు జీతం ఇచ్చిందని అడిగాడు ప్రభు నన్నే. నేను అన్నా, లేదు ప్రభు, పోనేలే, వాళ్ళకి లేదు కదండి. ఎందుకు లేదు? ఏమండి సహోదరి, మీరు ఎక్కడైనా పని చేస్తారు కదా, సరే తోటలో పనికి వెళ్ళావు, ఏమా నీకు నెలకి ఎంత? తోటలో పని చేస్తావు నెలకి, సరే 300 వేసుకో. ఎంత వచ్చింది నెలకి? నీకు 9,000 వచ్చాయి. 1000 రూపాయలు అయితే తీసుకుంటావా? ఏంటంటే నేను 1 రోజు చేశాను, 1000 ఇచ్చారంటే పాడేసి వెళ్ళిపోతావు. మళ్ళీ రోజు వెళ్తావు, 5,000 ఇచ్చాడు, పాడేస్తావు. సరే 9,000 అయితే తీసుకుంటావు. ఏమండి, ఒక ఎంప్లాయ్కి ప్రతి నెల జీతం కరెక్ట్గా రాలేదనుకోండి, అతను కూడా బాధపడతాడు. ఎందుకంటే ముందు అప్పులు చేస్తారు, నెలాఖరు డబ్బులు వచ్చాక అందరూ ఉన్న అప్పులు, కిరాణా అప్పు, మిల్క్ అప్పు, కరెంటు బిల్లు అన్నీ నెల వచ్చినట్టుగా కట్టుకుంటారు. మరి అందరికీ జీతాలు వస్తాయి కదా, మరి దైవజనుడికి ఏ జీతం వస్తుంది? ఇప్పుడు పల్లెటూరులో సేవ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి జీతాలు ఉండవు. పల్లెటూరులో ఎవరు కూడా ఏమి ఇవ్వరు. మీకు తెలుసా, నేను 4,000 5,000 నెలకి, నాకు అయ్యే ఖర్చు 50,000 ఉంటుంది.
ఎంత బాధపడతాను అంటే, కానీ నేను ఎవరిని ఆశించను. కొంతమందికి దర్శనం వస్తాయంట, అప్పుడు వాళ్ళు చెప్తుంటారు, అయ్యా నువ్వు చాలా కొరతలో ఉన్నావు, నీకు కానుక పంపమని దేవుడు చెప్పాడు అని. కొంతమంది 5,000, కొంతమంది 10,000 పంపిస్తారు. వాళ్ళు అలాగే ఎప్పుడైతే పంపుతారో వాళ్ళ కొరకు నేను చేసిన ప్రార్థన అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు దాకా ఎక్కడ ఉంది ఆ ప్రార్థన? భూలోకంలో ఉండిపోయింది. భూలోకంలో ఎందుకు ఉండిపోయింది? భూలోకంలో ఎందుకు ఉండిపోయిందంటే వాళ్ళు చందా పంపలేదు కాబట్టి భూలోకంలో ఉండిపోయింది. అర్రర్రే మరి మీరు మాకు ముందు చెప్పాలి కదా అంటారు. నేను చెప్పను, దేవుడే నీకు చెప్పాలి. నేను ఆశిస్తే నువ్వు బాధపడతావు కాబట్టి నేను ఆశించను. కానీ లేఖనం చెప్తుంది, ఇతను డబ్బు ఆశించాడు, అది పాపంగా మారింది, దేవుడు సొమ్ము దొంగిలించాడు. అంటే దేవుడికి ఇవ్వలేదు. కూలి అంటే ఏంటి తెలుసండి? పని చేయడమే కూలి కాదు. దైవజనుడు నీ కోసం మొర్ర పెడతాడు, కన్నీరు గారుతాడు, దానికి కూడా నువ్వు కూలి ఇవ్వాలి. నువ్వు రోజుకి నీ కోసం మొర్ర పెట్టిన వ్యక్తికి నువ్వు ఎంప్లాయ్ అయితే రోజుకి 500 తీస్తే నెల రోజులు అతను విజ్ఞాపన చేస్తే, ఉదాహరణగా రోజుకి 500 అంటే నెలకి ఎంత అయింది? 15,000 అయింది. అందులో 50% ఎంత అయింది? 7,500 అయింది. కనీసం నెలకి ఒక 100 రూపాయలు చెప్పడానికి 3,000 నీ కొరకు ప్రార్థన చేసే దైవజనుడు పంపేవనుకో, నీ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. నువ్వు ఏమి ఇవ్వవు కానీ నా కోసం ప్రార్థన చేశాను అన్నావు కదా, జవాబు ఏదని అడుగుతావు. రైతు దగ్గరికి వెళ్ళి పని చేయకుండా నాకు జీతం ఇవ్వండి అంటే ఎవడెత్తాడు? ఇవ్వడు. యేసుక్రీస్తు కూడా అంతే. నువ్వు తోటలోకి వెళ్ళి, ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేస్తే జీతం ఇచ్చాడు. మత్తయి సువార్తలో ఉంది అది. పని చేసాక 1 గంట చేసినోడికి జీతం ఇచ్చాడు, 8 గంటలు పని చేసినోడికి అదే జీతం ఇచ్చాడు. నువ్వు పని చెయ్యాలి, పని చేసిన వాడిని గుర్తించాలి. నువ్వు ఒకటి పని చెయ్యాలి, నిన్ను గుర్తిస్తాడు. పని చేయడం అంటే సువార్త ప్రకటించాలి, అది పని చేయడం. అప్పుడు దేవుడు నిన్ను గుర్తిస్తాడు. లేదా నీ కోసం ప్రార్థించిన వ్యక్తిని నువ్వు గుర్తించాలా. పలానా అయ్యగారు నీ కోసం ప్రార్థన చేశాడు, అతనికి నేను నెలకి 3,000 ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక కూలి పని చేసే ఒక ఆమె నాకు ఒక 5,000 పంపింది. నాకు చాలా బాధ కలిగింది, ఎందుకంటే చాలా దీనస్థితిలో ఉంది. అమ్మ తీసుకో అన్నాను. వద్దయ్య గారు మీరు తీసుకుంటే దేవుడు నన్ను బాగు చేస్తాడన్న. ఆమెకు ఆపరేషన్ 5,000 ఇచ్చింది, ఆపరేషన్ వేస్ట్ అయింది. ఆమె సంపూర్ణంగా ఆరోగ్యంతో నింపబడింది. అంటే ఆమె కానుక ఇచ్చినందువల్ల ఆపరేషన్ క్యాన్సిల్ అయింది. ఆమె ఆరోగ్యం మళ్ళీ చెక్ చేస్తే మంచి ఆరోగ్యం వచ్చింది. ఎందుకని? దేవుడు ఆమెను బాగు చేశాడు, ఇచ్చినందువల్ల బాగు చేశాడు. కాబట్టి ఇక్కడ మీరు గ్రహించాలి. ఇక్కడ ఒక మాట యాకోబు ఏమంటున్నాడంటే, మీరు మోసంగా బిగబెట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. యాకోబు 5:4 కూలి అంటే విజ్ఞాపన చేయడమే కూలి. అందరూ చేతులతో పనిచేస్తారు, కొంతమంది నీకోసం విజ్ఞాపన చేస్తారు, అది కూడా కూలే. ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కూడా చాలా కష్టాలు అనిపిస్తున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఒక ఆమె నీ కోసం ప్రార్థన చేస్తుంది, నువ్వు గమనించలేదు అన్నాడు. ఎవరంటే పలానా పేరు మార్తమ్మ అని చెప్తే, మార్తమ్మ దేవుడు నమ్మలేదు అన్నాడు. ఇతను వెళ్ళి చూడాలి. వెళ్ళి చూస్తే ఆమె అమ్మమ్మ, ముసలమ్మ పాకలో ఉండి కన్నీరు కారుతుంది. నా బిడ్డను బాగు చేయి పలానా అని చెప్పి ఏడుస్తుంది. అయ్యా అమ్మ నువ్వెప్పుడు రక్షణ పొందో నాకు తెలియకుండా నువ్వు నా కోసం ప్రార్థన చేస్తున్నావు అంటే, అవును బాబు అంటాను. ఎప్పుడంటే అప్పుడు నేను 2 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నాను, నీకోసం విజ్ఞాపన చేస్తుందనంటే, అది ఇతనికి ఎలా మారింది? శాపంగా మారింది. ఎందుకు శాపంగా మారింది? ఆమె విజ్ఞాపన చేస్తుంది కానీ ఏనాడో ఒక 1,000 రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వలేదు. ఆవిడ ముసలమ్మ, ఒక దైవజనుడు ఆకలితో ఉండి మొరపెడుతున్నాడు, ఆ దైవజనుడికి ఎప్పుడో ఒక 1,000 రూపాయలు ఈవిడ ఇవ్వలేదు. ఒకవేళ 1,000 రూపాయలు ఇచ్చినా తక్కువేది, పాపం అవుతుంది. ఎందుకంటే నెల రోజులు మొరపెట్టాడంటే కనీసం నీ ఉద్యోగంలో వచ్చిన 1/10 భాగం లేని పాస్టర్ కాబట్టి ఇవ్వచ్చు, తప్పలేదు. లేని దైవజనుడు కదా, నీకోసం ప్రార్థన చేస్తాడు కదా. నువ్వు ఏమి ఇవ్వకుండా నాకు జవాబు ఏది అని అడిగితే జవాబు రాదు, ఎన్నాళ్ళైనా రాదు. పాస్టర్ గారు అడిగినా దేవుడు జవాబు చెప్పడు నీకోసం. ఎందుకు చెప్పడు అని అంటే, దేవుడు నీకోసం చెప్పలేనప్పుడు దైవజనుడు ఏం చేస్తాడు? చాలామంది నన్ను కూడా అడుగుతారు, అయ్యగారు నా కోసం ప్రార్థన చేశారు కదా, ఏం చెప్పాడు దేవుడు అంటే, చెప్తాను అంటాను. సంవత్సరాలు అయిపోతాయి కానీ నేను అలాగే చెప్తానే ఉంటాను. అంటే నువ్వు ఎప్పుడైతే నా కష్టాన్ని గుర్తిస్తావో అప్పుడు నీ కష్టాన్ని దేవుడు గుర్తిస్తాడు. ఒక పేద దైవజనుడు కష్టాన్ని, కన్నీళ్ళు, మొరను నువ్వు గుర్తించకపోతే, అతను కష్టపడుతున్నాడు, నీకోసం ప్రార్థన చేస్తున్నాడు, నువ్వైతే నీకు ఇవ్వకపోతే కూలికి తగిన జీతం కోప్పడతావు.
మరి నీ కోసం ప్రార్థన చేస్తున్న వ్యక్తి మంచి చెడ్డలు నువ్వు చూడకపోతే దేవుడు కోప్పడతాడు నీ మీద. నువ్వు ఉద్యోగంలో 50,000 60,000 తెచ్చుకుంటున్నా, ఏనాడైనా 10,000 నీ కోసం మొరపెట్టే వ్యక్తికి ఇచ్చావా? ఇవ్వలేదు కదా. అందుకని బైబిల్ ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది చూడండి. 1 తిమోతి పత్రిక 5:18 నూర్చుడి యొద్దు, మూతికి చిక్కం వేయవద్దు, విజ్ఞాపన ఫలితం అనగా దశమ భాగాన్ని ఇచ్చినప్పుడు ప్రశాంత జీవితం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నూర్చుడి ఎద్దుకు చిక్కం వేయవద్దు అంటే దీనికి ఏమేయకూడదు? మాస్క్ వేయకూడదు అంటున్నాడు. మాస్క్ అంటే మూతికి మాస్క్ ఇవ్వద్దు అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. నీ కోసం పని చేశాడు కదా, నీ కోసం కన్నీరు గార్చాడు కదా, నీకు వాక్యం చెప్పాడు కదా, నీకు మంచి సలహా ఇచ్చాడు కదా ఈ దైవజనుడు. మరి అతనికి నువ్వు ఏమి ఇవ్వాలి? కానుక ఇవ్వాలి కదా. అసలు నీ సమస్యకు పరిష్కరించినందుకు నువ్వు కనీసం ఒక 10,000 5,000 ఇవ్వాలి అసలు. సరే ఇవ్వలేదు, ఒక నెల అయింది, నెల రోజులు నీకు మొరపెట్టాడు, నువ్వు రోజుకు 100 రూపాయలు చొప్పున లెక్కేస్తే నెలకి ఎంత అయింది? 3,000. 6 నెలలు అయింది, 6 మూళ్ళు, మరి 5 మూళ్ళు వేసుకో, 15,000 అయింది. నువ్వు ఇచ్చావు 15,000? ఇవ్వలేదు. సంవత్సరం అయింది, ఏమైనా ఇచ్చావా సేవకుడికి? ఇవ్వలేదు. కాబట్టి దేవుడు నీకు జవాబు ఇవ్వడం. అందుకని చాలామంది సేవకులు ఫోన్లో మాట్లాడరు. మీకు తెలుసు అసలు ఆ విషయం? నేను కాదు, చాలామంది నువ్వు కానుక పంపేంతవరకు మాట్లాడరు. ఒక 5,000 ఇచ్చి, అయ్యగారు మీకేమైనా జవాబు వచ్చిందా అనండి, అప్పుడు దేవుడు జవాబు ఇస్తాడు నీకు. ఆ దైవజండి, ఏ దైవజండి అన్నా ఉంటే, నేనైనా వాళ్ళన్నా ఎవరన్నా ఉంటే కొంతమంది కనిపెడతారు, నేను కనిపెడతాను, కొంతమంది కనిపెట్టరు. ఎందుకు కనిపెట్టరంటే వాళ్ళు దైవజండిని పట్టించుకోరు. కాబట్టి ఈ దైవజండు వాళ్ళు పట్టించుకున్నా దేవుడు వాళ్ళు పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళు దశమ భాగం ఎప్పుడు కూడా ఇవ్వలేదు. నేను మందిరం కడుతున్నాను, చెప్తున్నాను, వచ్చే నెలలో స్లాబ్ వేస్తాను. నేనేమంటానంటే మీ దశమ భాగాన్ని ఒక్క నెల దశమ భాగం నాకు పంపండి. నేను ఎందుకు అడుగుతానంటే మా సహోదరులను అడుగుతున్నాను. నేను మా సహోదరులు ఉన్నారు, అందరూ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మా సహోదరులు అందరూ వాళ్ళు చందేస్తే 5 నుంచి 6 లక్షలు వస్తాయి. కానీ నాకు వాళ్ళకు ఉద్యోగస్తులు కాబట్టి నెలకి అప్పుడప్పుడు వాళ్ళ జీతం వచ్చాక 10 రూపాయలు ఇస్తారు. అది చిరుపని నోట్లు ఇస్తారు. నాకు దౌర్భాగ్యం అనమాట. అంటే నాకు 1000 రూపాయలు కూడా ఇవ్వరు నెలాఖరు వచ్చినప్పుడు. అంటే నాకు నమ్మకం ఉండదు. అందుకని దేవుడు కూడా వాళ్ళ కోసం నేను చేస్తాను ప్రార్థన, దేవుడు వినడు, వాళ్ళకి జవాబు ఇవ్వడు. చేయకు, మానే, వాళ్ళ కోసం ప్రార్థన చేయకు అంటాడు దేవుడు. ఏం ప్రభువా, వాళ్ళు నీ కష్టాన్ని చూసారా, నీ కన్నీళ్ళు చూసారా, నీ ఆకలి చూసారా, వాళ్ళు చేయకు ప్రార్థన. ఇర్మియాతో కూడా అన్నాడు అన్నమాట 14వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథంలో ఉంది, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన వినను, వదిలేయి అన్నాడు. అప్పుడు ఏమైపోయింది? ఇర్మియా ప్రార్థన మానేశాడు, ఊరంతా తగలబడిపోయింది, మనుషులందరినీ చంపేశారు, కొంతమందిని బానిసలుగా తీసుకెళ్ళి బబులోను దేశంలో చెరలో పాడేశారు. అంటే గొలుసులతో బిగించి పాడేశారు. కొంతమంది ఆ చెరలోనే చచ్చిపోయారు, కొంతమంది దారిలో చచ్చిపోయారు, ఊరంతా తగలబడిపోయింది. ఇప్పుడు ఆత్మీయంగా కూడా అలాగే ఉంది. నిజ క్రైస్తవుల్ని గుర్తుపట్టలేని కుటుంబాలు వ్యాధులతో నెమ్మది లేక బాధపడుతున్నారు. మీరు అలా చేయకండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ చాలా అద్భుతమైన మాట, యోధా ఇస్కరియోతు చేసిన తప్పు దాన్ని నువ్వు చేయకూడదు. యోధా తప్పు చేశాడని మనం అనుకుంటాం, కాదు, మనమే చేస్తున్నాం ఆ తప్పు. రోమపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. నువ్వు దేని విషయంలో వాళ్ళు యోధా ఇస్కరియోతు తప్పు చేశాడు నువ్వు చెప్తున్నావో, ఏ తప్పు చేశాడు గెహాజీ అని నువ్వు చెప్తున్నావో ఎలీషా పక్షంలో, అదే తప్పు నువ్వు చేస్తున్నావు అంటున్నాడు. పాస్టర్ గారైనా సరే దశమ భాగం ఇవ్వాలి. దేవుడు తెలుసా మీకు ఆ విషయం? ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలి. బైబిల్లో ఉంది, నేను ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి మీకు తెలియని విషయాన్ని నన్ను అడిగితే నేను చెప్తాను. నేను 45 సంవత్సరాలు బైబిల్ చదివాను. 100 మెసేజ్లు డిస్క్రిప్షన్లు ఉన్నాయి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి ప్రసంగాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 18వ వచనం, యోధా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. యోధా ఎందుకు చచ్చిపోయాడు? పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. దశమ భాగం దొంగిలించాడు. ఆ దొంగిలించిన పాపం యేసును అప్పగించేటట్లు చేసింది. చివరికి అతను ఊరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు అనంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనం, వేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున దొంగిలించుచూ వచ్చాను. దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం కరెక్ట్గా చందాలో వెయ్యాలి. అదనంగా సేవకుడి కష్టాలు ఏంటో చూసి కనుక్కొని మీ దైవజనుడికి మీరు సహాయపడాలి. నా సహోదరులు ఉన్నారులేండి, నాకు 4 ఉన్నారు అంతే. నన్ను ఆదుకునే వాళ్ళు వేలాది మంది ఉన్నారు. నా దగ్గర ఉద్యోగాలు సంపాదించుకున్నారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కానీ ఎవడో నాకు సహాయం చేయరు. కాబట్టి ఈరోజు నేను మీతో చెప్తున్నమాట,
చివరి మాట యేసయ్య చెప్తున్న మాట లూకా 11:41 కాగా మీకు కలిగినవి ధర్మం చేయుడి, మీకు కలిగినవి ధర్మం చేయుడి, అప్పుడు మీ కన్ను శుద్ధిగా ఉండును. అంటే నీకున్నది కొంచెమైనా లేని దైవజనుడికి ఇస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నీ కుటుంబంలో నెమ్మది వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది, మంచి భాగస్వామితో వివాహం జరుగుతుంది, అప్పుల నుంచి విడుదల కలుగుతుంది, నీ జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకుంటావు. నీకు ఏ సహాయం అయితే కావాలని నువ్వు అడిగావో అది దేవుడు నీకు రిలీజ్ చేస్తాడు. ఈ వాక్యం వింటున్నా నీవు, ఇది యేసయ్య మాట. అక్కడ ఏం రాస్తుందో తెలుసా? అప్పుడు అనే మాట. అప్పుడు అంటే నువ్వు ఇచ్చాక అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయం రిలీజ్ చేస్తాడు. సామెతలు 3:9 కూడా ఉంది ఈ మాట. అప్పుడు నీ ఎముకలను బలపరచును, అప్పుడు నీ ఎముకలను అంటే నీకు కలిగిన దాంట్లో 10వ వంతు ఎప్పుడైతే ఇస్తావో, నీ కొరకు ఎవరైతే కన్నీరు కరుస్తున్నారో సేవకుడికి నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు నీ జీవితంలో మేలు చేయడం దేవుడు ప్రారంభిస్తాడు. అమ్మా, ఇక్కడ నువ్వు కష్టపడి పని చేసాక నీకు జీతం ఇవ్వలేదనుకో, నెల రోజులు నువ్వు బాధపడతావు కదా. మరి దేవుడు విజ్ఞాపన చేసిన వాళ్ళకి నువ్వు ఒక 5,000, 2,000, 3,000 ఎంతో కొంత పంపకపోతే దేవుడు కూడా నీ విషయంలో బాధపడతాడు. మరి నీకు జీతం ఇవ్వకపోతే నా కష్టాన్ని ఫలితం లేదని ఆ రైతుతో మాట్లాడడం మానేస్తా, ఆ తోటలో పనిలోకి వెళ్ళడం మానేస్తా, ఆ హోటల్లోకి వెళ్ళవు నువ్వు. కానీ మరి విజ్ఞాపన చేసేవాడు కూడా నువ్వు కూలి ఇవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఇవ్వకపోతే దేవుడు కూడా నీకు జవాబు ఇవ్వడు. నీ ఇంట్లో కరువులు పెరుగుతాయి, అప్పులు పెరుగుతాయి, రోగాలు పెరుగుతాయి, బాధలు పెరుగుతాయి, నీ ప్రార్థన కూడా నెమ్మది ఉండదు, నీ మనసంతా అయోమయంగా ఉంటుంది, రాత్రులు కూడా నిద్ర పట్టదు. నువ్వు ఎప్పుడైతే నీ కోసం కన్నీరు ఎవరు కారుతున్నారో నువ్వు ఆచూకీ చెయ్యాలి, తెలుసుకోవాలి. నీ తరపున నలుగురు ప్రార్థన చేస్తున్నారా, నలుగురిని కూడా నువ్వు సమర్థించాలి, నలుగురికి కూడా నువ్వు సహాయం చెయ్యాలి. ప్రియులారా, ఈరోజు నేను ఇక్కడ యేసును అప్పగించాడు, పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు, యోధేశ్వరేత అని లేఖనం చెప్తుంది. అయితే ఇందులోనే 2 పేతురు పత్రిక 1:11 మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్టిల్లరు, యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును అని రాయబడింది. అంటే ఈ పని మీరు చేస్తే నీ కొరకు ఎవరైతే విజ్ఞాపన చేస్తున్నారో వాళ్ళకి నీ నెలాఖరులో వచ్చిన జీతాన్ని మందిరం నిర్మాణం కొరకు 5,000 పంపుతావా, 10,000 పంపుతావా? అసలు పంపించుడు. నీ భర్తలో మార్పు రాకపోతే అడుగు, నీ బిడ్డలో మార్పు రాకపోతే నన్ను అడుగు, నీ కుటుంబంలో అద్భుతాలు జరగకపోతే అడుగు, పరిశుద్ధాత్మ నీ పట్ల కార్యం చెబుతే నన్ను అడుగు. మీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేసి ఆ సమస్యను పరిష్కరించి వచ్చేస్తాను. రూపాయి ఇవ్వద్దు నాకు. మేము మందిరం కడుతున్నాం, ఆ మందిరానికి నీకు తోచిన కానుక మీరు పంపుకోవచ్చు నీకు ఇష్టమైతే. నేను మా సహోదరులకు చెప్పుకుంటున్నాను, నా సంఘ సహోదరులు చాలామంది చదువుతున్నారు, నా సంఘ సహోదరులు నేను బాప్తిచ్చిన వాళ్ళు చాలామంది సర్ప్రైజర్స్ ఉన్నారు, వాళ్ళతో నేను చెప్తున్నాను. మీరు ఎవరైనా కానీ మా మందిరం స్లాబ్ వేయబడినట్లు మీరు ప్రార్థన చేయండి. ఆ మందిరానికి ఎవరైనా కానుకలు ఇవ్వచ్చు. ఎవరైనా మందిరం కడతాను కూడా నేను కూడా కానుకలు ఇస్తాను, నేను కూడా 5,000, 10,000 ఇస్తాను. వాళ్ళు కడతాను కూడా మందిరం మన ప్రభు మందిరమే కదా, నా తాలూకా కాకపోయినా నా వాళ్ళు కాకపోయినా నేను డబ్బులు ఇస్తాను. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒక సత్యం ఎప్పుడూ మర్చిపోకు. కత్తి అనగా నీ నోటి మాట వరలో పెట్టుకో. నువ్వు ఎవరి మీద కోపడ్డావు అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పుకో, అది వరలో పెట్టుకోవడం. నీ తప్పు ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. నీ కత్తి నీ వరలో పెట్టుకో, అంటే నీ అదుపులో ఉంచుకో నీ నాలుక. నీకు నాలుక నాది నా ఇష్టమని కోప్పడినా, బూతులాడినా, తిట్టినా, ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపినా దేవుడు కోప్పడతాడు నీ మీద. మరి ఆ వ్యక్తి నన్ను తిట్టాడండి, ఆ వ్యక్తి నన్ను దూషించాడండి, మరి యేసుప్రభుని కూడా దూషించారు, ఆయన ఓర్చుకున్నాడు. నీకు తెలియదా? ఎబ్రీ 12:3 ఉంది. అక్కడ అందరూ కూడా వ్యతిరేకులందరూ కూడా దూషించినప్పుడు ఓర్చుకొనిన యేసును తలంచుకున్నాడని రాస్తుంది. మరి యేసు నీ కోసం ఓర్చుకున్నాడు కాబట్టి పునరుత్థానుడే తిరిగి లేచాడు. ఆయన ఓర్పు పునరుత్థానం ఇచ్చింది, తిరిగి నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. అంటే నువ్వేం చేయాలి? పునరుత్థానం నీకు కావాలి, 2 రాకలు ఎత్తబడాలంటే నువ్వు కూడా ఓర్చుకోవాలి. నిన్ను నిందించిన వాళ్ళని క్షమించాలి, నిన్ను బాధించిన వాళ్ళని క్షమించాలి, ఓర్చుకోవాలి. బైబిల్ వాక్యము చాలా అద్భుతమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి కీర్తన 7:16 వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాని నడి నెత్తి మీదనే
పడును. ఎవడు తప్పు చేస్తాడో అంటే ఎవరు అబద్ధం ఆడతారో, ఎవరు కోప్పడతారో ఆ పాపము వాళ్ళ ఎత్తి మీదకి వస్తుంది. రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నీవు నీ మనసును మార్చుకొని వాళ్ళకి. కాబట్టి సహోదరులారా, ఈ వాక్యం వింటాను నీ జీవితంలో నీ కత్తి నీ వరలో పెట్టుకో, అంటే నీ నాలుక నీ అదుపులో ఉంచుకో. నువ్వు దేవునికి ఇవ్వాల్సింది, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో విజ్ఞాపన చేస్తున్నారో వాళ్ళ కష్టాన్ని నువ్వు గుర్తించాలి. ప్రతి నెల నీ కోసం విజ్ఞాపన చేసినోడికి ఒక 5,000 10,000 నువ్వు పంపుకోవాలి. లేదనుకోండి డైరెక్ట్గా చెప్పాలి, అయ్యా నా కోసం ప్రార్థన చేయొద్దని చెప్పండి. ప్రార్థన మానేసేయడం కూడా అవతల వ్యక్తి నువ్వు చచ్చిపోతావు. నీకు తెలుసా, విజ్ఞాపన మనిషిని కాపాడుతుంది. మనిషిని క్షేమంగా కాపాడేది విజ్ఞాపన, ప్రార్థన కాదు. విజ్ఞాపన అంటే పేరున ప్రతి ఒక్కళ్ళ కోసం ప్రార్థన చేయరు మీ పాస్టర్లు ఎప్పుడు కూడా ఆ కుటుంబాన్ని దీవించినాయన, ఈ కుటుంబాన్ని దీవించినాయన, అర్చన కుటుంబాన్ని దీవించినాయన, డానియల్ గారి కుటుంబాన్ని దీవించినాయన. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడం, విజ్ఞాపన అంగీకరిస్తాడు. పేరున ప్రతి పాలు తగ్గ బిడ్డ కోసం కూడా పేరును ప్రార్థన చేయాలి. అది విజ్ఞాపన అంటారు. విజ్ఞాపన చేస్తాను దేవుడు అంగీకరిస్తాడు, నేను కాపాడతాడు. మరి విజ్ఞాపన చేసాడు ఆ వ్యక్తి అరిసి ఎంత అలసిపోతాడు. పాస్టర్ గారు 12-1 గంట దాకా సేవ చేసి వచ్చి పడుకుంటాడు, 1 గంట పడుకుంటాడు, మళ్ళీ 3 గంటలు వేసి నీకోసం మొరపెడతాడు, అరుస్తాడు, అరిగిపోతాడు, నీకోసం అరిగిపోతాడు, నిన్ను రక్షించుకుంటాడు, నిన్ను దేవుని వైపు నడిపించుకుంటాడు. అతను ఎంతో శ్రమ పడతాడు. మరి నువ్వు పట్టించుకోకపోతే దేవుడు నిన్ను ఎలా పట్టించుకుంటాడు? ఆయన అడిగింది ఏంటో తెలుసా, నీకు రోగాలు పెడతాడు. చెప్పడం నువ్వు ఇవ్వలేదు కదా, మరి నీకు రోగాలు పెడతాడు, అప్పులు పెడతాడు, కష్టాలు పెడతాడు, బాధలు పెడతాడు. ఎవడు ప్రార్థన చేసినా నీ ఇంట్లో కష్టాలన్నీ కష్టాలుగానే ఉంటాయి. వాటి నుంచి విడుదల పొందాలనుకో, నీ కోసం ప్రార్థన చేసే వాళ్ళని నువ్వు గుర్తించాలి. అందుకనే ఈ అంశము పేరు ప్రత్యేకత. ఇందులో ఏముంది? విజ్ఞాపన ప్రాణ రక్షణ. ఈ వాక్యం విన్న దేవుడు నీ జీవితంలో ఆశీర్వదించను గాక. పరిశుద్ధుల ఈ వాక్యం విన్న బిడ్డలను దీవించిన నీ రెండో రాకడ కొరకు సిద్ధపరచాలి. వీరు విజ్ఞాపన చేసే బిడ్డలను గుర్తించినట్లు వీరికున్న రోగం నుంచి విడిపించి పరిపూర్ణ స్వస్థించి వీళ్ళని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, వందనాలు. సరే, ఈతరుని ఖైదీలతో కలిపి రేపు ఇటలీ వెళ్తున్న వాడలో ఈతరుని కూడా పంపించండి. ఆజ్ఞ ప్రభు. ఇతన్ని భద్రంగా తీసుకెళ్ళండి.